రైట్ ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ కార్యవర్గ సమావేశం గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ప్రతి మాసం ఒక్కొక్క నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు, రాష్ట్ర సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేసుకోవాలనేది మీ మొదటి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 2 గంటల పైచిలకు వివిధ సమస్యల మీద, అంతర్గతమైన పార్టీ విషయాల మీద చర్చించుకోవటం జరిగింది. దీనిలో ప్రధానంగా 3 విషయాల మీద చర్చించుకొని తీర్మానాలు చేయటం జరిగింది. మొదటిది మిర్చి రైతుల సమస్య. ఇంతకుముందు సమావేశంలో కూడా మేము మిర్చి రైతుల మీద చాలా సుదీర్ఘంగా చర్చించాం, తీర్మానాలు కూడా చేశాం. ఈ సంవత్సరం మిర్చి రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దగా చేసింది, మోసం చేసింది, అబద్ధాలు చెప్పింది. ఎందుకని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర 11,871 రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించిందని శాసనసభలో చెప్పారు, విలేకరుల సమావేశాల్లో చెప్పారు. కానీ ఒక్కటికి కూడా కొనుక్కోకుండా మిర్చి రైతుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ చర్యని మరోసారి తీవ్రంగా ఖండించేటటువంటి కార్యక్రమం ఈ సమావేశం చేసిందని మనం చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ముస్లింలకు సంబంధించి అవర్ కంట్రీ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత విశ్వాసాలు, ఎవరి మత కట్టుబాట్లుతో నడుస్తూ ఉండాల్సినటువంటి సమాజం ఇది. ఇది మతపరమైన రాజ్యం కాదు. ముస్లిం హక్కులలో ఇంటర్ఫీర్ అయ్యే విధంగా బిల్లు తీసుకురావడాన్ని మరోసారి ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. వారి మతానికి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం కానీ, మరొక మతస్థులు జోక్యం చేసుకోవటం కానీ తప్పు అనేదాన్ని మరోసారి ఈ జిల్లా సమావేశం ఖండిస్తుంది. మూడవది, మన గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్, రైల్వే బ్రిడ్జ్, ఆర్ఓబి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. మొదటిగా సరే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దాని స్థానంలో కొత్త ఆర్ఓబిని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని మేము అభినందిస్తున్నాం మొదటిగా. అయితే ఇది మీరు కేవలం 78 కోట్లతో సేతు బంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నటువంటి ఈ ఆర్ఓబి లాభాలు చేయకోకుండా ఈ పట్టణానికి మరింత తీవ్రమైన నష్టం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆ డిజైన్ కేవలం 78 కోట్లతో, 78 కాదు 98 కోట్లతో పూర్తి చేయాలని అనుకోవడం చాలా ప్రమాదాన్ని సూచిస్తున్నది. దీన్ని పునరాలోచించవలసిందిగా మేము ఈ సమావేశం ఏకగ్రీవంగా కోరటం జరిగింది. మరొక డిమాండ్ ఏంటంటే, సరే ఇప్పుడు ఏదో అభివృద్ధి జరిగిపోతూ ఉంది,
దానికి ఏదో అడ్డం పడుతున్నారు అనేటువంటి మాట కాదు. పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో, టి వెంకటరావు గారి టైంలో ఒక బ్రిడ్జిని ప్రపోజ్ చేశారు. తరువాత గల్లా జయదేవ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే అప్పుడు 167 కోట్ల రూపాయలతో ఒక ఐకానిక్ బ్రిడ్జిని ప్రపోజ్ చేసింది. అది లెంగ్త్ చాలా పెచ్చు, 2 అండర్ పాసులు, సింగిల్ పిల్లర్తో ఏర్పాటు చేశారు. అది ఆ రోజుల్లో 2014-19 కాలంలో 167 కోట్లకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ మనుషులే ప్రపోజ్ చేశారు. మరి కాలం గడిచిన తర్వాత అవసరాలు పెరుగుతాయి కదా, ఇంకా లేటెస్ట్గా ఉండాల్సింది పోయి 98 కోట్లతోనే పూర్తి చేయాలని అనుకోవటం అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి పునరాలోచించి ఆ రోజున మీరు 167 కోట్ల రూపాయలతో మీరు ప్రపోజ్ చేసింది ఇవాళ 167 కోట్ల రూపాయలతో కాకపోవచ్చు, డబల్ అవ్వచ్చు, అయినా 300 కోట్లైనా అలాంటి ఐకానిక్ సింగిల్ పిల్లర్ బ్రిడ్జ్ 2 ఆర్యూబీలతో కలిపి చేస్తే తప్ప పట్టణానికి ఉపయోగం జరగకపోగా నష్టం జరుగుతుంది. దీన్ని పునరాలోచించమని డిమాండ్ చేయడం జరుగుతోంది. సరే, ఇవాళ నేను చూశాను, ఎవరు చెప్పినా ఆగదు, మేము చేసేస్తాం, చేయండి, మీరే నష్టపోతారు, మీకు మంచి పేరు రాదు, మేము అభివృద్ధికి అడ్డుపడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అభివృద్ధికి అడ్డుపట్టడం కాదు ఇది. దీన్ని వీ విల్ ఎడ్యుకేట్ ది పీపుల్. మొన్న జేఏసీ ఏర్పడ్డారు, జాయింట్ యాక్షన్ కమిటీ, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు. దానిలో ఒక పార్టీ కాదు, ఒక జనసేన, తెలుగుదేశం మినహా ఆల్మోస్ట్ ఆల్ అందరూ వచ్చారు. పట్టణంలో ఉన్న ప్రముఖులు వచ్చారు, న్యూట్రల్ పీపుల్ వచ్చారు. వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పారు ఇది తప్పు అని. అయినా మేము చేస్తామంటే మీకు అధికారం ఉంది కాబట్టి చేస్తారు. చేస్తే ప్రజలు నష్టపోతారు, తర్వాత మీకు చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని మేము పదే చెప్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా, 2014-19లో మీరు ప్రపోజ్ చేసినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్, సింగిల్ పిల్లర్ బ్రిడ్జ్, ఆ రోజున వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు. ఆ రోజున 167 కోట్లు అయింది. ఇవాళ ఎంత అయింది? అదే సేమ్ డబల్ అవుద్ది. మీరు ఫండ్స్ లేవనో, ఫండ్స్ రావనో, కేవలం సేతుబంధు కింద వచ్చేటటువంటి 98 కోట్లతోనే పూర్తి చేయాలని అనుకోవడం ధర్మం కాదు, అవివేకం కూడా. అది ఇప్పుడు 26,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అప్పు తెచ్చి అమరావతికి. 41 కోట్ల, 26 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయినట్టుందిలే, 40 మొత్తం టోటల్గా. ఒక 200 కోట్లు దీనికి ఇస్తే ఏమైంది? గుంటూరు అమరావతిలో భాగం కాదా? సిఐడిఏ కాదా? ఎందుకు ఇలా కకృతి పడుతున్నారు? పంతం పోతున్నారా? పంతం పోతే నష్టపోయేది ఎవరు? ప్రజలు. ప్రజలు నష్టపోతే మిమ్మల్ని తిరస్కరిస్తారు. రేపు మంచి పని చేసినందుకు మంచి పని రావాలా? ఇలా మీ అంతటా మీరే 2014-19లో 167 కోట్లకు ప్రపోజ్ చేసి ఇవాళ 78 కోట్లతో పూర్తి చేస్తామంటే, 98 కోట్లతో పూర్తి చేస్తామంటే ఎంత వస్తుంది? చిన్న బ్రిడ్జి, ఇరుగు బ్రిడ్జి. పైగా ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గుంటూరులో ఈ బ్రిడ్జి పక్కనే ఉన్నాయి. ఒక పక్కన కోర్టు ఉంది, ఓ పక్కన గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, ఓ పక్కన రైల్వే స్టేషన్ ఉంది, ఒక పక్కన మెడికల్ కాలేజ్ ఉంది, ఓ పక్కన ఏసీ కాలేజ్ ఉంది, అడ్మినిస్ట్రేషన్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. దీన్ని మీరు డెడ్ చేసేస్తున్నారు. దుర్మార్గం ఇది. ఆలోచన రహితంగా మీరు చేస్తున్నారు. సరి చేసుకుంటే మంచిది, సరి చేసుకోకపోతే మీరు అనుభవిస్తారు. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఒక జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ ఏ నిర్ణయాలు తీసుకున్నా
వారితో పాటు మేము కూడా కలిసి వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఏదో తెలుగుదేశానికి మాకు ఫైట్ కాదు, ఇది కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి ఫైట్ కాదు, ఇది ప్రజల యొక్క బాగోగులు చూసేందుకు ఏర్పడినటువంటి జేఏసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. వారి నిర్ణయాలను మేము బలపరుస్తున్నాం. వారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు పునరాలోచించుకోవాలని తీర్మానించడం జరిగింది. ఓకే, కాదని ఎవరన్నారు? మేము అభినందించాం కదా, మంచి కార్యక్రమం. ఒక నిమిషం, చెప్పింది చేస్తే ఇంకా మంచి కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు మీరు మంచి కార్యక్రమం అంటే ఏంటి నేను అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వంలోనేగా పెమ్మసాని గారు ఇవాళ వచ్చాడు. పెమ్మసాని గారి కన్నా ముందు వచ్చినటువంటి ఎంపీ గారు ఏమన్నాడు? అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఏమన్నారు? 167 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జ్ మేము చేస్తామన్నారు కదా, అది ఎందుకు పోయింది అంటున్నా. డబ్బులు లేకపోతే వదిలేస్తారా? అది మంచి పనే, ఇది మంచి పనే. మొన్న జేఏసీ వాళ్ళు కూడా చెప్పారు, ఇప్పుడు నాకు ఎంత కావాలి షర్టుకి? ఓ 2.5 మీటర్లో 3 మీటర్లో కావాలి. నువ్వు మీటర్ ఇచ్చి చొక్కా గుడుచుకోమంటే ఇక్కడికైతే వేసుకోవాలి. అంటే చేతు బంధువులు 98 కోట్లు ఇస్తున్నారని 98 కోట్లతో పూర్తి చేస్తావా? 300 కోట్లతో చేయాల్సిన బ్రిడ్జ్ అది, గుంటూరు నడిబొడ్డు ఉన్నటువంటిది. మీరు అవివేకంగా చేస్తూ ఇది అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని జేఏసీ మీదో మా మీదో బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అడ్డగోలుగా ఏదైనా చేయగలరు. మీరు చేస్తే అది మీ కర్మ, గుంటూరు ప్రజల కర్మ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చిరస్థాయిగా మీకు చెడ్డ పేరు వస్తుంది. పునరాలోచించుకోవటం మంచిదని సలహా ఇస్తున్నాం. లేదండి మా దగ్గర పవర్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఏం చేసినా ఉద్యమాలు చేసినా అణిచేస్తాం, ఎవడి మాట మేము వినాం, మేము ఈ 98 కోట్లతో బ్రిడ్జి కట్టి మేము గుంటూరుని సర్వనాశనం చేస్తాం అంటే దానికి మీరే రాబోయే కాలం అనుభవిస్తారు. ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్, కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి. అలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ని మీరు ఈ విధంగా కుదించి చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు నష్టపోతారు, తద్వారా మీరు నష్టపోతారు, చెడ్డ పేరు వస్తుంది, చరిత్రహీనులు అయిపోతారని మాత్రం చెప్పదలుచుకున్నాం. అభివృద్ధికి వ్యతిరేకంగా మాత్రం కానే కాదు.